హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భద్రావతి వల్లి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, ఆ నర్మద ధీరజ్ గాడు మళ్ళీ ప్రేమ మనసును మార్చి ప్రేమని తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలని చూస్తున్నారా? లేదు, ఆ ధీరజ్ నర్మద ఎలా సంతోషంగా ఉంటారో, నా మేనకోడల్ని ఎలా వాళ్ళింటికి తీసుకువెళ్తారో నేను చూస్తాను. ఆ ధీరజ్ని నర్మదని నేను కోలుకోలేని దెబ్బ కొడతాను. ఆ నర్మద మళ్ళీ ప్రేమ గురించి ఆలోచించకుండా చేస్తాను అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది. ఇక వెంటనే ఆ నర్మద భర్త ఆ సాగర్ మాత్రం డబ్బుకి లొంగుతాడు. ఎలాగైనా వాణ్ణి డబ్బు ద్వారా లొంగదీసుకుంటాను, తనని ఏదైనా చేసి నర్మదని కోలుకోకుండా చేస్తాను అని చెప్పి ఇక వెంటనే భద్రావతి తన ఫోన్ తీసి తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భద్రావతి, చూడండి, మీరు వెంటనే ఆ సాగర్ దగ్గరికి వెళ్ళి వాడికి ఎలాగైనా డబ్బిచ్చి ఈ పని చెయ్యమని చెప్పండి. దాంతో వాడు డబ్బుకు ఆశపడి ఆ పని చెయ్యడానికి ఒప్పుకుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరగాలో ఎలా చెయ్యాలో నేను చూసుకుంటాను అని చెప్పగానే ఇక అతను, సరే మేడం, మీరు చెయ్యమన్నట్టే చేస్తాను అని చెప్పి వెంటనే అతను కొంత డబ్బు తీసుకొని సాగర్ దగ్గరికి వెళ్తాడు. ఇక వెంటనే అతను, సార్, మాకు ఈ పని చేసి పెట్టండి అని అంటూ ఉంటే అప్పుడు సాగర్, చూడు, మీదంతా తప్పుగా ఉంది, నేను ఆ పని చెయ్యడానికి అస్సలు ఒప్పుకోను అని చెప్పగానే ఇక వెంటనే అతను కొంత డబ్బిచ్చి సాగర్కి ఆశ చూపిస్తాడు. దాంతో సాగర్, సరే, మీరు చెయ్యమన్న పని రేపట్లోగా పూర్తి చేస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పగానే ఇక అతను సాగర్కి డబ్బిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే భద్రావతితో, మేడం, మీరు చెప్పినట్టే అతనికి డబ్బు ఇచ్చి ఆశ చూపించాను, ఇక రేపే ఆ పని పూర్తి చేస్తానని చెప్పాడు అని చెప్పగానే అప్పుడు భద్రావతి, సరే, చాలా థ్యాంక్స్, కానీ రేపటి నుండి ఆ సాగర్ గాని ఆ నర్మద జీవితం ఏమైపోతుందో నేను చూసుకుంటాను, ఇక నువ్వు వెళ్ళు, కానీ ఎవరికీ కనిపించొద్దు అని చెప్పగానే అతను సరే మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోనే భద్రావతి వరే సేనాపతి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి అక్కడికి వస్తాడు. ఏంటక్క, ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి, ఒరే, ఆ నర్మద ప్రేమని ఎప్పుడు తన ఇంటికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తుంది, అందుకే ఆ నర్మదకి బుద్ధి రావాలని నేనొక ప్లాన్ వేశాను, పదరా, వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని చెప్పగానే ఇక సేనాపతి, ఏంటక్క, పోలీస్ స్టేషన్కా, ఎందుకు అనేసరికి అప్పుడు భద్రావతి, ఒరే, ఆ సాగర్ లంచం తీసుకున్నట్టు మనం సీన్ క్రియేట్ చేయాలి, ఇక వాడు ఆ లంచం తీసుకున్నట్టు వాడింట్లో డబ్బు ఉన్నట్టు పోలీసులకి తెలిసిపోతుంది, వాడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు, అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాగర్ మా దగ్గర లంచం తీసుకున్నాడు అని చెప్పి కేసు పెట్టామంటే ఇక వెంటనే పోలీసులు వాణ్ణి అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. దాంతో నర్మద ఇక తన భర్త గురించే ఆలోచించడం మొదలు పెడుతుంది, ప్రేమ గురించి అస్సలు పట్టించుకోదు అని నర్మద సేనాపతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న విశ్వ ఆ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, నర్మదక్కని బాధ పెట్టడం కోసం, ప్రేమ ఆ ఇంటికి వెళ్ళకుండా చేయడం కోసం అత్త ఇంత నీచానికి దిగజారుతుందా? ఎలాగైనా అత్త నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను అని విశ్వ అనుకుంటూ ఉంటాడు. ఇక భద్రావతి, సేనాపతి ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి సాగర్ మీద లంచం తీసుకున్న కేసులాగా ఇక పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. దాంతో ఎస్ఐ, సరే మేడం, వెంటనే మేము రామరాజు ఇంటికి వెళ్ళి అన్ని నిజాలు తెలుసుకుంటాము, అతన్ని అరెస్ట్ చేస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పగానే
ఇక భద్రావతి సరే అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఎస్ఐ చాలా కోపంగా రామరాజు ఇంటికి వెళ్తాడు. రామరాజు గారు, సాగర్ గారు అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే రామరాజు బయటికి వస్తాడు. ఏంటి ఎస్ఐ ఇలా వచ్చారేంటి, ఏం జరిగింది అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి రామరాజు గారు, మీ కొడుకు అదే సాగర్ని అరెస్టు చేయడానికి వచ్చాం అని చెప్పగానే ఇక రామరాజు, వేదవతి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి ఎస్ఐ వాణ్ణి అరెస్ట్ చేయడం ఏంటి అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి రామరాజు గారు, మీరు ఎంత నిజాయితీగా ఉంటారో మీ కొడుకు మాత్రం మీలాగా లేడు. చూడు, తన ఉద్యోగం చేస్తూ లంచాలు తీసుకుంటున్నాడు, లంచాల కుచ్చి దొరికిపోతున్నాడు అని చెప్పగానే రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. లేదెస్ఐ, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాడు డబ్బిచ్చి ఉద్యోగం కొన్నమాట నిజమే, కానీ వాడు ఎవ్వరి దగ్గర లంచాలు తీసుకోలేదు అనగానే అప్పుడు ఎస్ఐ, లేదండి, వెంటనే మీ ఇంటిని తనిఖీ చేయాలి, మీ ఇంట్లో డబ్బు ఉంది అని చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు. నర్మద కూడా తన మనసులో ఆలోచిస్తూ, అంటే సాగర్ తెచ్చిన ఆ డబ్బు లంచం ఇచ్చిందా, మరి నాతో అలా చెప్పాడేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే పోలీసులు వీళ్ళంతా వెతుకుతూ ఉంటారు. ఇక సాగర్ గదిలోకి వెళ్ళి వెతుకుతూ ఉండగా ఆ రూమ్లో కొంత డబ్బు పోలీసులకు దొరుకుతుంది. వెంటనే ఆ డబ్బు తీసుకొని బయటికి వస్తారు. చూసారా రామరాజు గారు, మీ కొడుకు లంచం తీసుకోరు, మా వాడు మంచోడు అని మీరు చెప్పారు కదా, మరి ఈ డబ్బేంటి తన రూమ్లో ఉంది, ఇంత డబ్బు ఎలా ఉంటుంది చెప్పండి, లంచం తీసుకుంటేనే కదా, అందుకే మీ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పి ఇక వెంటనే ఎస్ఐ సాగర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక అది చూసిన నర్మద, సాగర్ ఎందుకు నాతో అబద్ధం చెప్పావు, ఇది నీ సొంతమని కష్టార్జితమని చెప్పావు కదా, మరి ఇలా ఎందుకు లంచాలు తీసుకున్నావు అని అంటూ ఉంటే ఇక సాగర్ సైలెంట్గా ఉంటాడు. కానీ సాగర్, నర్మద, ఇది కావాలనే ఎవరో చేసుంటారని నాకు అనిపిస్తుంది, లేకపోతే నేను వద్దంటున్నా కూడా ఆ డబ్బు అక్కడే పెట్టేసి వెళ్ళిపోవడమేంటో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి సాగర్ అనగానే ఇక మాటలు విన్న నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పోలీసులు సాగర్ని తీసుకొని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక అది చూసిన రామరాజు, అమ్మ నర్మద, ఏంటమ్మా ఇది, వాడు లంచం తీసుకోవడం ఏంటి, ఆ డబ్బు ఇంటికి తీసుకురావడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు, వాడి మాటలు నువ్వెలా నమ్మావమ్మా అనగానే అప్పుడు నర్మద, మావయ్య, నేను కూడా సాగర్ చెప్పిన మాటలే నమ్మాను, కానీ సాగర్ ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక నర్మద, రామరాజు, వేదవతి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే అది చూసిన వల్లి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక తన మనసులో, సై నర్మద, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు, నన్ను నా భర్తని విడదీయాలని చూశావు, నా భర్తకి నా మీద అసహ్యం కలిగేలా చేశారు, అందుకే మీ జీవితాలు ఇలా చిందరవందరగా అవుతూ ఉంటే చూసి సంతోషపడుతున్నాను, ఇలాగే జరుగుద్ది, ఇలాగే జరిగేలా నేను భద్రావతితో చేయిస్తాను, నువ్వు బాధపడే రోజు ఇంకా ముందా ఉంది అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది. ఈ సాగర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళినందుకు ఇక విశ్వ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా భద్రావతి అత్త చేసిన కుట్ర అని తెలియక వాళ్ళు బాధపడుతున్నారు. ఎలాగైనా సాగర్ నిర్దోషి అని నేను నర్మదక్కతో చెప్పాలి, బయటికి తీసుకురావాలి అని చెప్పి విశ్వ తన ఫోన్ తీసి నర్మదకి ఫోన్ చేస్తాడు. విశ్వ నుండి ఫోన్ రావడంతో నర్మద, ఇదేంటి విశ్వ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు విశ్వ అనగానే అప్పుడు విశ్వ, అక్క నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి, ఇప్పుడు ఈ విషయం నీతో చెప్పలేను అనగానే అప్పుడు నర్మద, సరే విశ్వ, రేపు ఉదయాన్నే కలుసుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే నర్మద విశ్వ చెప్పినట్టు ఒక చోటు దగ్గరికి వెళ్ళి విశ్వ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో విశ్వ అక్కడికి వెళ్తాడు. ఇక తనని చూసిన నర్మద, ఏంటి విశ్వ, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఏం జరిగింది అనగానే అప్పుడు విశ్వ, చూడక్క,
నా సాగర్ డబ్బు లంచం తీసుకున్నాడని మీరందరూ అనుకుంటున్నారు. కానీ అలా జరగలేదు. ఇదంతా మా అత్త నాన్న ఆడుతున్న ప్లాన్. కావాలనే సాగర్ని ఈ కేసులో ఇరికించారు, అరెస్టు చేయించారు. మీ కుటుంబాన్ని నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు. నువ్వు ప్రేమని ఎప్పుడెప్పుడు ఇక్కడి నుండి తీసుకువెళ్తావో అని, ఇక ప్రేమ గురించి నువ్వు ఆలోచించకూడదని, సాగర్ గురించే ఆలోచించాలని, అందుకే సాగర్ని తప్పుడు కేసు పెట్టి మా నాన్న మా అత్త అరెస్ట్ చేయించారు అని చెప్పి ఇక విశ్వ అనగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి విశ్వ, నువ్వు చెప్పేది నిజమా అనేసరికి అప్పుడు విశ్వ, అవునక్క, వాళ్ళు చాటుగా మాట్లాడుకుంటుంటే నేను ఆ మాటలు విన్నాను. అందుకే ఈ విషయం నీతో చెప్పాలనుకున్నాను. సాగర్ని విడిపించుకొస్తావని అనుకుంటున్నాను అని విశ్వ అనగానే ఇక నర్మద, చూడు విశ్వ, ఇలా మాటలు చెప్తే చట్టం నమ్మదు. సాక్ష్యాలు కావాలి. చట్టానికి సాక్ష్యాలు చూపించాలి. అలాగైతేనే నిజం నిరూపిస్తే ఇక సాగర్ నిర్దోషిగా బయటికి వస్తాడు అనేసరికి ఇక విశ్వ, అక్క, సాగర్ని కోర్టుకు తీసుకువెళ్ళక ముందుకే ఇదిగో ఈ వీడియో ద్వారా తను ఏ తప్పు చెయ్యలేదని ఆ నిజాన్ని పోలీసులకి చూపించి వెంటనే బయటికి తీసుకొద్దాం పద అని చెప్పి ఇక విశ్వ నర్మద ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఎస్ఐ, ఏంటమ్మా, నీ భర్త నిర్దోషి అని నిరూపించుకోవడం వచ్చావా? చూడు, అతన్ని కోర్టుకు తీసుకువెళ్తాం అనేసరికి అప్పుడు నర్మద, చూడండి ఎస్ఐ, ఇదంతా కావాలనే నా భర్తని అరెస్ట్ చేయించారు. తను చెయ్యని తప్పుకి తనని శిక్ష అనుభవించేలా చేస్తున్నారు. అందుకే నా భర్త ఏ తప్పు చేయలేదని ఇదిగోండి మీకు నిజం నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి నర్మద వెంటనే ఆ వీడియో తీసి పోలీసులకి చూపిస్తుంది. ఇక అది చూసిన పోలీసులు, అవునమ్మా, కావాలని భద్రావతి నీ భర్తని ఈ కేసులో ఇరికించింది. ఇప్పుడు నీ భర్త సాగర్ నిర్దోషి అని తెలిసిపోయింది అని చెప్పి వెంటనే పోలీసులు సాగర్ని వదిలేస్తారు. ఇక అది చూసిన నర్మద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే సాగర్తో, చూడు సాగర్, నా ముందు ఎందుకు అబద్ధమాడావు? ఈ డబ్బు నీ సొంతమని ఎందుకు చెప్పావు? ఇలా లంచం తీసుకున్నానని ఎందుకు చెప్పలేదు? చూడు, ఇప్పుడు విశ్వ ఆ సేనాపతి భద్రావతి మాటలు విని నాకు చెప్పడంతో నువ్వు నిర్దోషివని బయటికి వచ్చావు. కానీ విశ్వ ఆ మాటలు వినకపోతే నువ్వు తప్పు చేసిన వాడిలా అక్కడే ఉండిపోయేవాడివి. చూడు, ఏ విషయమైనా నువ్వు నాకు తెలియకుండా చెయ్యొద్దు అని చెప్పి నర్మద అనగానే అప్పుడు సాగర్, సరే నర్మద, ఈ రోజు నుంచి నీకు చెప్పకుండా ఏ విషయం నీ దగ్గర దాచను అని సాగర్ అంటాడు. ఇక నర్మద, విశ్వ, చాలా థ్యాంక్స్ విశ్వ, నువ్వు ఇంత మంచిగా మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నువ్వు లేకపోతే చెయ్యని తప్పుకి సాగర్ శిక్ష అనుభవించేవాడు. ఇదంతా నీ వల్లే నిర్దోషిగా బయటికి వచ్చాడు అని నర్మద విశ్వాకి థ్యాంక్స్ చెప్తుంది. దాంతో విశ్వ, అక్క, నేనే మీకు సారీ చెప్పాలి. ఎందుకంటే అమూల్య విషయంలో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. అందుకే మీరు నా మీద అంత కోపంగా ఉండడం నిజంగానే నేను చేసిన తప్పక్క అని ఇక విశ్వ నర్మదకి సాగర్కి క్షమాపణ చెప్తాడు. ఇక ఇంతలోనే నర్మద సాగర్ని తీసుకొని అక్కడికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చి భద్రావతి సేనాపతి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక నర్మద, ఏంటి భద్రావతి, నా భర్త పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి ఎలా వచ్చాడని ఆలోచిస్తున్నావా అనగానే ఇక భద్రావతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, వీణ్ణి అరెస్ట్ చేయించాం కదా, వీడు బ్రతికున్నన్ని రోజులు జైల్లో ఉంటాడు అనుకున్నాను. కానీ వీడేంటి నర్మద వీణ్ణి తీసుకొచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే భద్రావతి, ఏంటి, నీ భర్త లంచం తీసుకొని అరెస్ట్ అయినందుకు నువ్వు కూడా మరి నీ భర్తని ఎలా కాపాడి తీసుకొచ్చావు అనగానే అప్పుడు నర్మద, చూడు, నా భర్త విషయంలో ఎవరు అలా చేశారో, ఆ ప్లాన్ ఎవరేశారో పూర్తిగా మొత్తం నాకు తెలిసిపోయింది. కావాలనే నా భర్తని ఈ కేసులో ఇరికించి అరెస్టు చేయించారని ఇంకా తెలిసింది. చూడు, మీరు ఎన్ని వేసినా మీరు నన్ను
మా కుటుంబాన్ని ఏమీ చెయ్యలేరు. ఇంకొకసారి మా కుటుంబ విషయంలో కలగజేసుకున్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని నర్మద అంటుంది. ఇక ఆ మాటలు విన్న భద్రావతి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీ భర్తని మేమెందుకు అరెస్ట్ చేయిస్తాం అనగానే అప్పుడు నర్మద, చూడు ఎందుకా, నేను ప్రేమని మీ ఇంట్లో నుండి ఎప్పుడు తీసుకువెళ్ళి వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తానో అని కోపంతో మీరు నా మనసు మార్చడానికి, నన్ను ప్రేమ వైపు చూడకుండా చేయడం కోసమే, నా మనసు ప్రేమ వైపు వెళ్లకుండా చేయడం కోసమే ఇలా చేశారు. ప్రేమ గురించి ఆలోచించకూడదనే ఇలా చేశారని నాకు తెలుసు. మీతో ఇంకా ఎవరు చేతులు కలిపారో, అందరూ కలిసి ఏం ప్లాన్లు వేశారో కూడా నాకు పూర్తిగా తెలుసు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు విషయాలు చేశారంటే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక నర్మద భద్రావతి సేనాపతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి సాగర్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక వల్లి మాత్రం, ఇదేంటి, నేను ప్లాన్ వేసినా ఈ నర్మద మాత్రం మా ప్లాన్ని అలా నాశనం చేసేస్తుంది. ఇలా చూస్తూ ఉంటే ఇక నా నిజ స్వరూపం కూడా అందరి ముందు బయట పెట్టేస్తుంది. నా భర్త నన్ను మరింత అసహించుకునేలా చేస్తుంది. ఇక ఎలాగైనా నేను భద్రావతితో చేతులు కలిపానని తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. అందుకే ఇక నేను నర్మదని క్షమాపణ అడిగి భద్రావతితో చేతులు కలపను, తనతో మాట్లాడను అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక సాగర్ తన గదిలోకి వెళ్ళి నర్మద చేతులు పట్టుకొని, నర్మద నన్ను క్షమించు నర్మద, నీకు చెప్పకుండా ఈ డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఇక భద్రావతి ప్లాన్ అని తెలుసుకోకుండా నేను మోసపోయాను. ఇక నీకు తెలియకుండా ఎప్పుడు ఏమీ చెయ్యను, నన్ను క్షమించు అని సాగర్ అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడు ఇంకొకసారి నా ముందు అబద్ధం ఆడావంటే అస్సలు ఊరుకోను అని ఇక నర్మద సాగర్కి వార్నింగ్ ఇస్తుంది. ఈ విధంగా సాగర్ని కేసులో ఇరికించాలని చూసిన భద్రావతి నిజ స్వరూపం బయటపెట్టిన నర్మద విశ్వ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.